హలో గాయ్స్, ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ కర్రీని ఇలా మెంతం కూర వేసి చికెన్ కర్రీ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదే మన మెంతి చికెన్ కర్రీ. ఫస్ట్ చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను అండ్ ఇక్కడ మ్యారినేషన్కి ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ చికెన్లో ఆయిల్ వేయండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను అండ్ 1/2 స్పూన్ టర్మరిక్, 4 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న కొద్దిసేపు. అండ్ ఇక్కడ నేను చికెన్ గ్రేవీకి ప్రిపేర్ చేస్తున్నా. కొన్ని కాజూస్, 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, ఇంకా 1 స్పూన్ షాజీరా, ఇంకా 1 స్పూన్ గసగసాలు కూడా తీసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోండి. లాస్ట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేయండి. అండ్ ఫస్ట్ ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసి మంచిగా కలుపుకున్నాను. అండ్ పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా గోలించాను. అండ్ ఇలా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మెంతం కూర కూడా వేయండి అండ్ పుదీనా కూడా వేసి మంచిగా కలుపుకోండి. అండ్ ఇప్పుడు పసుపు కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఇలా చికెన్లో నుంచి ఆయిల్ ఊరేంత వరకు మగ్గనివ్వండి. తర్వాత 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నాను అండ్ మూత పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కాజు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఇలా ఆయిల్ ఊరేంత వరకు. అండ్ ఇప్పుడు మనం కొన్ని వాటర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇలా చికెన్ మంచిగా ఉడికేంత వరకు. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి మంచిగా కలుపుకొని అంతే, మన చికెన్ కర్రీ రెడీ. అలా అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే ఆ మెంతం కూర ఫ్లేవర్ అనేది ఆ చికెన్లోకి బాగా తగులుతుంది, ఆ పీసెస్కి కూడా.